సరే ఇప్పుడు మీరిచ్చే సర్వీసెస్ కాకుండా అంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం సర్వీసెస్ చేయించుకోవాలి? ఏమేం టెస్టులు చేయించుకోవాలి? అంటే చాలా రకాల టెస్ట్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయమ్మా. ముఖ్యంగా మనము జబ్బు పడేది మన ఆహారం వల్ల. తినకూడదు తిన్నప్పుడు మనకు అనారోగ్యం వస్తది. అది కూడా ఒక కారణం అనారోగ్యానికి. రకరకాల కారణాలుంటాయి. మానసిక ఒత్తిడి ఉంటది. హ్మ్. కానీ మనము ఏ ఫుడ్ అయితే తినాలనో అది తినకపోయినా ఆరోగ్యం పాడైతది. ఏ ఫుడ్ అయితే తినాల్సి ఉన్నదో అది తినకపోయినా అనారోగ్యం వస్తది. అవును. తినకూడనిది తిన్నా వస్తది. తినాల్సింది తినకపోయినా వస్తది. అయితే దీన్ని టెస్ట్ చేయడానికి ఏంటంటే ఒకటి ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ అని ఉన్నది. ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్. ఓకే. ఇదేందంటే మనకు చాలా కొద్ది ప్లేస్‌లలో అందుబాటులో ఉందది. అంతట లేదది. హ్మ్. ప్రతి డయాగ్నాస్టిక్స్‌లో లేదది. అంటే మీరిచ్చే మేమిచ్చే సర్వీసెస్‌లో ఆ! సర్వీసెస్‌లో ఉందది. హ్మ్. అంటే దానికి అడిషనల్‌గా వాళ్ళు పే చేయాలి. అడ్వాంటేజ్ ఏందంటే అది ఒక 10,000 ఉందనుకోండి. మనకు 6,000కే వస్తది. ఓకే. అంటే వీళ్ళకు డైరెక్ట్ పోయి చేయించుకునే దానికంటే మన త్రూ పోతే అసలు చాలా మందికి అది ఉన్నది కూడా తెలవదు. ఈవెన్ హ్మ్. అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా హ్మ్. ఇట్లాంటిది ఒక టెస్ట్ ఉందనేది తెలవదు. ఓకే. ఫస్ట్ మా ద్వారా వాళ్ళకి ఆ విషయం తెలుస్తది. నేరుగా పోయి చేయించుకుంటే కాస్ట్ ఎక్కువైతది. మేమేందంటే వాళ్ళతో ఒక అండర్‌స్టాండింగ్‌లో ఉంటాం. ఎక్కువ మంది అవును. నంబర్స్ ఎక్కువొస్తాయి కాబట్టి వాళ్ళు మాకు డిస్కౌంట్స్ ఇస్తారు బాగా. హ్మ్. ఆ డిస్కౌంట్ నేరుగా పేషెంట్‌కి ఇస్తాం. ఎవరైతే మెంబర్ అయితే. ఈ టెస్ట్ ఏందంటే ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ అంటే హ్మ్. ఇప్పుడు మనకు కొన్ని తినకూడనివి తిన్నప్పుడు ఏమైతది దద్దురొస్తాయి. ఓకే. ర్యాషెస్ వస్తాయి. ఆ! అయితే బయటికొచ్చేది కనబడతాయి గానీ, లోపల లోపల ఉండేది. అవును. పేగులకేమైతున్నది, లంగ్‌కేమైతున్నది, చెస్ట్‌కి ఏమైపోతుంది, తెలీదు. కొన్ని రకాల ఎసిడిటీ డెవలప్ జేస్తాయి. కొన్ని ఇన్‌ఫ్లమేషన్ అంటే లోపల వాపనేదొస్తది, పెయినొస్తది, లివర్ పాడైతది. హ్మ్. కొన్నిసార్లు కోలన్ సిస్టమ్ పాడైతది, పేగులు. ఇట్లాంటివన్నిటికి మనం ఏం తినాలి, ఏం తినకూడదు. ఈ టెస్ట్ ఏం జేస్తారంటే రక్తం తీసుకుంటారు గదా! హ్మ్. దీని ద్వారానే వాళ్ళు టెస్టులు జేస్తారు. 300 రకాల ఆహార పదార్థాలు. అంటే ఇప్పుడు చిరుధాన్యాలున్నాయి. మిల్లెట్స్ కొర్రలు పడతాయా లేదా? అండుకొర్రలు పడతాయా లేదా? తర్వాత సజ్జలు పడతాయా? రాగులు పడతాయా? ఈ శరీరానికి కొన్ని పడకపోవచ్చు. అవును. తర్వాత కూరగాయలున్నాయి. వీళ్ళకి టమాటా పడతదా? వంకాయ పడతదా? పడదా? హ్మ్. కొంతమందికి పాలు గూడా పడవు. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం. ఓకే. లాక్టోజ్ పాలలో లాక్టోజ్ ఉంటది కదా! కొందరికి పడదు. హ్మ్. అట్లా ఒక్కొక్కటి టెస్ట్ చేస్తారంట బ్లడ్‌తోని. ఈ బ్లడ్ శాంపుల్ తీసుకున్న తర్వాత ఈ ఫుడ్ పడతదా? పడదా? అని టెస్ట్ చేస్తారు. అట్లా 300 రకాలు. ఈ 300 రకాలు టెస్ట్ చేసిన తర్వాత ఇగో నీకు ఇవి పడతాయి, ఇవి పడయని రాస్తారు. ఇప్పుడు కొందరికి మైదా పడదు. హ్మ్. కొందరికి అవును. ఆ! ఇట్లాంటివన్నీ తీస్తారన్నట్టు. వీటన్నిటిని మనం తెలుసుకొని ఉండడం వల్ల అంటే చాలా వరకు ఒక 90% అన్నీ పడతాయి. ఆ 10% ఏవి పడాయనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అవును. అంటే దాన్ని ఏ శరీరానికి ఏవి పడుతున్నాయి, ఏది ఏవి పడదు. పడట్లేదు. ఒక్కొక్క హ్మ్. శరీరం తత్వం బట్టి ఉంటదన్నట్టు. అవును. కొన్ని వాతం అంటారు. హ్మ్. ఇట్లాంటివి ఉంటాయి గదా! అయితే ఆయుర్వేదిక్ డాక్టర్స్ మాత్రమే ఇదివరకు చెప్పేవాళ్ళు. హ్మ్. నీకు వాత, పిత్త, కఫ అని 3 రకాలుంటాయి. వాటిల్లో ఏది ఎక్కువుంటే ఏది తినొద్దు, ఏది ఎక్కువుంటే ఏది తినాలి. హ్మ్. ఇట్లాంటివన్నీ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అటువంటివి చెప్పేవాళ్ళు లేరు గాబట్టి, ఈ టెస్ట్ చేయించుకుంటే ఈవెన్ అమెరికాలో ఉన్న వాళ్ళకి గూడా ఈ టెస్ట్ అవసరం. వాళ్ళక్కడ ఏం తినాలి, ఏం తినకూడదు. ఏది పడితే అది తినకూడదమ్మా. మన ఆరోగ్యం పాడు గావాలన్నా ఫుడ్డే, అవును. బాగు గావాలన్నా ఫుడ్డే. కాబట్టి ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ వల్ల హ్మ్. మనం తినే ఆహార పదార్థాలు మనకేది పడతది, ఏది పడదని తెలుస్తది. తెలుస్తది. ఇది అవును. ఒక్కసారే అమ్మ లైఫ్ టైమ్. ఓకే. మళ్ళా మారదిగ. ఒకసారి టెస్ట్ చేసినామంటే జీవితకాలం అంతా దాన్ని పాటించాలి. అంతే. మంచి హెల్త్ కేర్ సెంటర్‌ని తీసుకొచ్చారు సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ దీని మోనిక. ద్వారా ప్రతి ఒక్క పెద్దవాళ్ళు కూడా హెల్తీగా ఉండాలని మేమందరం అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థాంక్ యూ. థాంక్ యూ.